వైసీపీ సర్కారు 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు చంద్రబాబు. తామంతా కలిసి రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా పనిచేస్తామని తెలిపారు. నమ్మకం ఉంచి నన్ను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి ఒక కార్యకర్తకి, సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేసేటువంటి కార్యకర్తకి తప్పనిసరిగా అవకాశం వచ్చినప్పుడు పార్టీ ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయానికి నేను చక్కటి ఉదాహరణగా చెప్తూ ఉన్నా. ఒక ప్రణాళిక రూపొందించి ఏదైతే నిబంధనలను సులభతరం చేసి అనుమతులు వెంటనే మంజూరు చేసే విధంగా, భూమి కేటాయింపులు అనుమతులు, పర్యావరణ అనుమతులు కేంద్రంలో త్వరగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా మాత్రమే ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర నేను సదానంద గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను సంబంధిత శాఖకి. అదేవిధంగా ఈ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ నుండి కేంద్రంలో మరొక 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు మేము అందరం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తామని చెప్తాం.